సెకండ్ కోసారి కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ అన్నారు. మహమూద్ అలీ గారు ఎందుకు అంత కేసీఆర్ ఫ్యామిలీకి అంత దగ్గర, అంటే ఏమైనా బినామీగా ఉన్నారా? లేదు, మాకు ఏం సంబంధం లేదు. బినామీనా కేసీఆర్ అంటే మాకు చాలా ప్రౌడ్ ఉంది. నేను లక్కీలీ ఉన్నారు, మన గురువు గారు చాలా మంచి ఉన్నారు. కేసీఆర్ అంటే ఇండియాలో బెస్ట్ లీడర్. డిఫీట్ అయింది పర్వాలేదు, డిఫీట్ గెలుస్తా. మరి ఆయన ఏమేమి గెలిచేశారు పబ్లిక్ కోసం, పేదవాడు కోసం, ప్రజా కోసం, సెక్యులరిజం కోసం. మహాన్ లీడర్ కేసీఆర్. మీరేమో సెక్యులరిజం అంటారు, అసలు బీజేపీ వాళ్ళు దేశమే సెక్యులరిజం కాదని చెప్తున్నారు కదా. రాంగ్ ఉంది, ఇది డెవలప్ అయితే ఇది మాట్లాడే డివైడ్ చేస్తున్నారు హిందూ ముస్లిం సిక్ ఈసా అంటే ఇది రాంగ్ ఉంది. కేసీఆర్ స్టాండ్ చాలా బాగా ఉంది. మాకు ఒకటి మాట చెప్తున్నాను మీకు, 1947 తర్వాత 48లో మా స్టేట్ లో అంటే ఇండియాలో జమ చేశారు తెలంగాణ. తర్వాత 2014 తక్ క్రిమినల్ రైట్స్ జరిగింది. క్రిమినల్ రైట్స్ హిందూ ముస్లిం 14లో కేసీఆర్ గారు పవర్ లో వచ్చిన తర్వాత ఇమీడియట్ స్టాప్ అయింది టోటల్లీ 100%. ఆయన 9.5 years లో మీరు చూడు ఒక్క ఇంత ఇన్సిడెంట్ జరగలేదు, ఇంత క్రిమినల్ రైట్స్ జరగలేదు. మీరు కాంగ్రెస్ పవర్లో వచ్చిన తర్వాత మేదక్లో జరిగింది, జైనూర్లో జరిగింది, క్రిమినల్ రైట్స్ స్టార్ట్ అయింది. ఎందుకు మనకు హిందూ ముస్లిం అందరూ ఒకటి ఉన్నారు, అందరూ కలిసిమెలిసి ఉన్నాయి. డెవలప్ చేసి అయితే మంచి ఈ స్టేట్ ఆఫ్ కంట్రీ కూడా డెవలప్ చేస్తే బాగా ఉంది. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు ఈ పథకాల కోసం పోరాడడం, ఉద్యోగాల కోసం పోరాడడం సరిపోయింది, కానీ ఈ కుల మతాలు ఇలాంటి గొడవలు ఏం లేవు. ఉద్యోగాల కోసం పోరాడారు కదా. మరి ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చిన చేసిన కొత్త గవర్నమెంట్ ఎవరు ఇచ్చినాక అది ఖాళీ పోలీసులో జాబ్ చేసిన తర్వాత ఆయన ఒక సర్టిఫికేట్ ఇచ్చిన. ఇంతకుముందు ఈ రోజు వచ్చిన సంవత్సరంలోనే 55,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వం చెప్తుంది కదా. అవన్నీ మేము ఇచ్చినవి అని చెప్తున్నారు. ఎవరు ఇచ్చిన? కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ కేసీఆర్ గారు ఇచ్చిన మొత్తం జాబ్ నోటిఫికేషన్ చూడాలి, మీ ట్రైనింగ్ చూడాలి. పోలీసులో అంటే 57,000 జాబ్స్ ఇచ్చిన 2 times 3 times మొత్తం కేసీఆర్ పీరియడ్ లో చేయండి. రైట్. ఇప్పుడు మీరు రాష్ట్రానికి డిప్యూటీగా చేశారు, హోమ్ మినిస్టర్ గా చేశారు. ప్రస్తుతం తెలంగాణలో లాండ్ ఆర్డర్ అసలు ఎట్లా పనిచేస్తుంది అనుకుంటున్నారు? కేసీఆర్ పీరియడ్ లో లాండ్ ఆర్డర్ చాలా బాగా ఉంది. 2014లో తెలంగాణ ఫామ్ అయ్యే రోజులో కేసీఆర్ గారు పరేడ్ గ్రౌండ్ లో ఒక స్పీచ్ ఇచ్చాను. అప్పుడు ఫస్ట్ టైం, సెకండ్తో అది గోల్కొండ ఫోటోలో చేశారు ఫ్లాగ్ అది. ఫస్ట్ స్పీచ్లో ల్యాండ్ ఆర్డర్ కోసం చెప్పిన. ల్యాండ్ ఆర్డర్ మంచి అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ బాగా వస్తుంది, పబ్లిక్ డెవలప్ అవుతుంది, పీస్ అవుతుంది. పీస్ మోర్ ఇంపార్టెంట్ ఉంది. పీస్ లేకుంటే ఏమైతే లేదు. మా ఇంటి మీ ఇంటిలో ఎంత డబ్బులు వస్తే పర్వాలేదు, డబ్బులు అయిన తర్వాత జగడ అయిన తర్వాత ఏ డబ్బులు ఏ పనికి వస్తుంది. పీస్ఫుల్ ఎంత మంచి నేను పీస్ఫుల్ ఉన్నాయి అంత బెస్ట్ అవుతుంది. మా ఇల్లులో సిస్టమ్ బాగా అవుతుంది. అయితే కేసీఆర్ గారు ఫస్ట్ స్పీచ్లో ల్యాండ్ ఆర్డర్ కోసం ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన. ఆ టైం డీజీ గారు అందరికీ ఫస్ట్ మీటింగ్లో అది చెప్పారు. మా స్టేట్లో ఇంత ముందు జరిగింది ల్యాండ్ ఆర్డర్, క్రిమినల్ రైట్స్ ల్యాండ్ ఆర్డర్ బాగాలేదు, ఇప్పుడు మనకు బాగా ల్యాండ్ ఆర్డర్ కావాలి. షీ టీమ్స్ ఫామ్ చేశారు, భరోసా సెంటర్ చేశారు, CCTV కెమెరా, ఎంత కమాండ్ అండ్ కంట్రోల్ కట్టేసినా చాలా బాగా కంట్రోల్ చేశారు. మొత్తం ఇండియాలో బెస్ట్ స్టేట్ మా తెలంగాణ స్టేట్ అయింది ఆ టైంలో. కానీ గడిచిన 3 నెలల్లో మనం చూసినట్లయితే ఎన్నడూ లేని విధంగా, ఈ 60-70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సెక్రటరియట్ చుట్టుపక్కలంతా BNS యాక్ట్ పెట్టారు. హైదరాబాద్ సికింద్రాబాద్ లో 144 సెక్షన్ పెట్టారు. అలాగే పోలీస్ యాక్ట్ 30 కూడా రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లాలో అమలు చేశారు. పోలీస్ యాక్ట్ కూడా. ఈ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ అని ఎట్లా చూడొచ్చు మనం? అసలు ఈ ల్యాండ్ ఆర్డర్ కేసీఆర్ పీరియడ్ లో చాలా మంచి ల్యాండ్ ఆర్డర్ ఉంది. ఎప్పుడుతో ఫస్ట్ అంటే మినిస్టర్ బి లేదు, ఇప్పుడు సీఎం గారు కంట్రోల్ చేస్తున్నారు. ఠీకే కంట్రోల్ చేస్తే పర్వాలేదు చాలా. మగర్ రివ్యూ మీటింగ్ లేదు, ల్యాండ్ ఆర్డర్ బాగా కంట్రోల్ చేస్తలేదు. ఆయన చాలా బిజీ ఉన్నారు. పోలీసులు అంటే ఆ టైంలో డీజీ, ఈ టైంలో డీజీ ఉన్నారు, పాత లీడర్స్ పాత ఆఫీసర్స్ ఉన్నారు. మగర్ ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ అంతా మంచి లేదు. నేను చెప్తా లేదు, పబ్లిక్లో మాట్లాడితే అరే క్యా బై కైసా नहीं साहब కేసీఆర్ वो बहुत अच्छा बहुत ऊनी छोरा साहब बोल के నిన్న రాత్రి దావత్లో పోయినా. నేను చాలా రెగ్యులర్గా పోతా, సాయంత్రము రెగ్యులర్ అది డ్యూటీ ఉంది. నిన్నటి ఒక ఓల్డ్ సిటీ పోయినా దావత్లో, ఓల్డ్ సిటీ ఫంక్షన్ ఉంది. పైలే భద్రబాయి ఒక ఇన్వైట్ చేసిన, ఆయన దగ్గరికి పోయినా. నేను ఎట్లా ఉంది అంటే ఎవ్రీ టైం మా క్యాడర్కు ఇంపార్టెన్స్ ఇచ్చిన. నిన్నట్టు భద్రబాయి ఒక కార్డు ఇచ్చిన, భద్రబాయి ఇసుపై కార్డు ఇచ్చిన. నా గ్రాండ్ డాటర్ దగ్గర ఫంక్షన్ ఉంది, చిన్న ఫంక్షన్లో పోయి నేను అందరికి చెప్పినా పోయి నేను పోతా. అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్, మా పార్టీ లీడర్స్ మాకు ఇన్వైట్ చేసిన. అరే క్యా ఏక్ దిన్ भी आप మా సమ్ని ఆయన చెప్పిన ఏక్ దిన్ भी आप नहीं रह सकते. నేను రెస్పాన్సిబిలిటీ ఉంది మన మీద. మా పార్టీ క్యాడర్, పార్టీ లీడర్స్ చాలా ఇంపార్టెంట్ ఉంది. మీ దగ్గర వచ్చినా
నేను పోయి వస్తా, అందరు ఉన్నారు మా ఫ్యామిలీ మెంబర్స్. నేను పోయి రాత్రి నియర్లీ 1:30కి వచ్చిన. వచ్చే తర్వాత మా భార్యకు ఫోన్ చేసిన, క్యా అవి ఆయన ఇప్పుడు రాలేదు, ఆ రే బోలే జబ్ ఉస్కే బాద్ ఆయే. మోర్ ఇంపార్టెన్స్ మా క్యాడర్కి వచ్చినాను. క్యాడర్ మా ఫ్యామిలీ మెంబర్కి బి చాలా ఇంపార్టెంట్ ఉంది. మా క్యాడర్ ఆయన కష్టపడి తెలంగాణ తీసుకొచ్చిన. కేసీఆర్ గారు మహాన్ లీడర్ ఉండే, ఆయన అద్భుతంతో నేను పని చేసిన. నేను లక్కీ ఉన్నారు, తప్పకుండా లక్కీ ఉన్నారు. ఇంత మంచి లీడర్ మనకు దేవుడు ఇచ్చిన నేను ప్రౌడ్ ఫీల్ చేస్తున్నాను.